హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి ఈరోజు 31st నైట్. డిసెంబర్ 31st నైట్ అనమాట. మా అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ జరుగుతాయి. కాసేపట్లో స్టార్ట్ అవుతాయి. అరౌండ్ 9 o'clock అట్లా స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు 8:15 అంతా అయింది. ఒక 10-15 minutesలో మేము మొత్తం కింద దిగుతాం. ఆల్మోస్ట్ 12 వరకు ఉంటాయి. ఒకటి చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతాయి. ఏం జరుగుతాయి అనేది మీకు చూపిస్తాను నేను. అండ్ 12కి అట్లా కేక్ కటింగ్ జరుగుతుంది. అండ్ మేబీ వచ్చేటప్పటికి ఎంత టైం అయితే తిరుగుతాం. అప్పటి వరకు అయితే కిందే ఉంటాం మేము మా పిల్లలు డిన్నర్ చేస్తున్నారు. చేసేసిన వెంటనే అందరూ కిందకి వెళ్తాం. చూపిస్తాను నేను. ఇదిగో ఇప్పుడు వెళ్తున్నాను 5 minutesలో. కింద అన్న రంగులు కూడా వేస్తున్నారు. సో అది చూపిస్తాను అనమాట. చూద్దాం ఏమేమి జరుగుతాయో. మీరు ఎలా చేసుకుంటున్నారు 31st నైట్ సెలబ్రేషన్? అండ్ అందరికీ అడ్వాన్స్గా ముందే చెప్పేస్తున్నాను, హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024 అందరికీ చాలా హ్యాపీ అండ్ అనుకున్నవి జరగాలి. యాహ్! చూసారా? ఈసారి ఎప్పుడు కన్నా ఇది టాట్లెట్ ఏరియా అనమాట. షటిల్ కోర్ట్ అక్కడ చేస్తున్నారు సెలబ్రేషన్స్. సో, మా బాల్కనీ నుంచి కనిపిస్తాయన్నమాట. సో, లైటింగ్ పెట్టారు. లైటింగ్ అండ్ కొంచెం బెలూన్ డెకరేషన్ కూడా చేశారు. పిల్లలు ఆడుతున్నారనమాట. సో, వెళ్ళాలి కిందకి. జస్ట్ ఇక్కడి నుంచి చూస్తున్నా. ఇదిగో చూసారా? సింధు తిన పేరు. తిననే రంగోలీ డిజైన్ మొత్తం చేసింది తినమాట. ఎఫర్ట్ మొత్తం తినదే అనొచ్చు 90%. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉంది రాధిక అని చెప్పి. వీళ్ళిద్దరూ కలిసి రంగోలి అయితే వేశారు. మేము ఒక 5-6 మెంబర్స్ వచ్చి మేము జస్ట్ కలరింగ్ అది వేసాము. వాళ్ళకి హెల్ప్ చేసామనొచ్చు కలరింగ్ అది. ఒక 6-7 మెంబర్స్ ఉన్నాం మొత్తం. మెయిన్ అయితే అండ్ ఇంకొక ఫ్రెండ్ రాధిక వీళ్ళు రంగోలి వేశారనమాట. చూసారా? నేను కలరింగ్ వేస్తున్నా అనమాట. ఇది వచ్చి బయట మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఎక్కువ ఏమి వేయలేదు. ఎందుకంటే కార్స్ అండ్ బైక్స్ వెళ్తూ ఉంటాయన్నమాట కంటిన్యూస్‌గా. సో, ఎక్కువ ఎఫర్ట్ పట్టి వేసినా ఇక్కడ ఉండదు కాబట్టి జస్ట్ సింపుల్‌గా అటు ఇటు సైడ్ వేసి మిడిల్‌లో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసాం. చూపిస్తాను లాస్ట్‌లో ఫినిష్ అయ్యాక ఎలా ఉంది అనేది మీకు. సో, ఎక్కువ ఎఫర్ట్ అయితే పెట్టలేదు. చూసారా? ఇదిగోండి ఇలా. అంటే ఫస్ట్ ఇక్కడ సైడ్ డిజైన్ ఇక్కడ అక్కడ వేసేసి మిడిల్‌లో హ్యాపీ న్యూ ఇయర్ అని కొంచెం లెటరింగ్ స్టైల్ అనేది డిఫరెంట్‌గా ఉంది కదా! రాసింది తను. జస్ట్ కలర్స్ అన్నీ అలా స్ప్రెడ్ చేసేసామనమాట. స్ప్రెడ్ చేసేసాక దానిపైన రాసామనమాట. క్యూ చిన్నగా సింపుల్‌గా అంతవరకే. లోపలైతే సూపర్ వేశారు వాళ్ళు. చూపిస్తాను. చూసారు ఇదిగోండి ఇక్కడ జరుగుతుందనమాట. ఫస్ట్ యాక్చువల్‌గా ఇక్కడే వేసామనమాట. ఇక్కడే చాలా ఆల్మోస్ట్ ఇక్కడే టైం అంతా పట్టింది. ఇది వేశాకే బయట జస్ట్ ఒక 5-10 మినిట్స్ అంతే స్పీడ్‌గా. అది మెయిన్ గేట్ అనమాట. అక్కడైతే స్పీడ్‌గానే అయిపోయింది. ఇక్కడ అందరం కలిసి రంగోలి అయితే ఫిల్ చేస్తున్నామనమాట. డిజైన్ వాళ్ళేశారు. మిగతా మేమందరం హెల్ప్ చేసామనమాట దానికి. అబ్బా నందిని నన్ను పడేస్తాం. ఏమనుకున్నా బయట ఇదిగోండి ఫైనల్ ఫినిషింగ్ లుక్ అనమాట. చూసారు సూపర్ వచ్చింది కదా! చాలా అంటే చాలా బావుంది. పాపం చాలా కష్టపడి వేశారు. అక్కడ మొబైల్‌లో ఫ్లాష్ లైట్ వేసుకొని మరీ వేశారనమాట. ఇదిగోండి కొటేషన్ కూడా రాశారు. చాలా బావుంది కదా! అమ్మాయి పెయింటింగ్ వేస్తున్న పిక్చర్ చాలా బావుంది. ఇక్కడే ఆల్మోస్ట్ ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 11:40 అయిపోయిందనమాట. అండ్ అక్కడైతే సెలబ్రేషన్స్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి ఫస్ట్ కిడ్స్‌కి మ్యూజికల్ చైర్స్ అయింది. తర్వాత జెంట్స్‌కి ఇదిగోండి ఆయన విన్నర్. జెంట్స్‌కి అయ్యాక లేడీస్‌కనమాట. సో, మేము మధ్యలో రంగోలి అయితే స్టాప్ చేసి వచ్చాము పార్టిసిపేట్ చేయడానికి.
బట్ యాజ్ యూజువల్ ఒక 2-3 రౌండ్స్ తర్వాత మనం వెళ్ళిపోయాం. అది వేరే విషయం. ఎప్పుడూ అంతేలే. అఫ్‌కోర్స్ జెంట్స్ దాంట్లో మా హస్బెండ్ కూడా ఆడారు. ఆయన అంతే. ఆయన కొంచెం నాకన్నా బెటర్ ఏమో. బట్ మా పిల్లలు బాగా ఆడతారు మ్యూజికల్ చైర్స్. మా ఇద్దరికన్నా కూడా చెప్పొచ్చు. ఇదిగోండి ఇది కిడ్స్‌దనమాట. దీనికి యాక్చువల్‌గా నేను లేను. లేడీస్‌ది అయిపోయాక మేము వెళ్ళిపోయాం. అక్కడే ఉన్నాం. మిగతా చాలా పెర్ఫార్మన్సెస్ అవి కూడా జరిగాయి. అవి ఏమీ లేము. ఈసారి మోస్ట్‌లీ టైం అంతా రంగోలి దగ్గరే అయిపోయింది. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ అయితే చాలా జరిగినాయి. ఐ మీన్ బయట నుంచి ఈవెంట్ మేనేజర్‌ని కూడా పిలిచిపిచ్చారు. సో, ఈవెంట్స్, గేమ్స్ చాలా జరిగింది. ఎంజాయ్ చేశాం. ఈసారి కొంచెం సింపుల్‌గానే అయిపోయాయన్నమాట. చూసారు ఇదిగోండి మా పిల్లలు మంకీ క్యాప్స్ పెట్టుకున్నారు కదా! వాళ్ళిద్దరూ. మా సుహి పర్వాలేదు లాస్ట్ టైమ్ ఐ మీన్ ఎప్పుడు కన్నా కూడా బెటర్ ఈసారి అట్‌లీస్ట్ 4 వరకు వచ్చాడు. అండ్ ఫైనల్లీ ఎవరు విన్ అయ్యారో తెలుసా? మా సాత్వి అనమాట. మా సాత్విక్ మ్యూజికల్ చైర్స్ అంటే చాలా ఇష్టం. ఎట్లా అంటే ఐ మీన్ లాస్ట్ ఇయర్ వినాయక చవితి టైంలో కూడా మ్యూజికల్ చైర్స్‌లో సాత్వియే విన్ అయ్యాడనమాట. అంటే ఫుల్ కాన్సంట్రేషన్ ఉంటది వాడికి. ఎలాగైనా విన్ అవ్వాలని ఇంట్రెస్ట్. ఇదిగోండి తను అండ్ సాదియా అనమాట. తన ఫ్రెండే తను కూడా. ఇద్దరూ కలిసి ఇచ్చారు. ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చినట్టున్నారు విన్ అయినందుకు. రన్నర్ అప్‌కి 1 చాక్లెట్, విన్నర్స్‌కి 2 చాక్లెట్స్ ఇచ్చినట్టున్నారు. ఎంకరేజ్ మాత్రం ఎంత చేస్తారు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ. వీళ్ళు ఓడిపోయిన సాత్విక్, సాత్విక్, సాత్విక్ అని ఫుల్ చీరప్ అనమాట. చూడండి సాత్విక్ ఎలాగైనా విన్ అవ్వాలి అని ఫుల్ చీరప్ చేస్తున్నారు. అదిగో యాహ్! Okay, we have Satvik is the winner of musical chairs. Runner-up is Sadia. ఇదిగోండి ఇంకా అయితే వెళ్ళిపోయాం కదా! ఇక్కడ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే జరిగినాయనమాట. గేమ్స్ అయిపోయాక కిడ్స్ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏం పెర్ఫార్మ్ చేయాలనుకుంటే వాళ్ళ ఇష్టం. కొంతమంది డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. కొంతమంది సాంగ్స్ పాడారు. గ్రూప్ డాన్సెస్, సోలో పెర్ఫార్మన్సెస్ కూడా చేశారనమాట. మా అపార్ట్మెంట్‌లో పిల్లలు మంచి యాక్టివ్‌గా ఉంటారు. Shelley and today I'm going to sing my story song. See. కూడా ఇదిగో తిను సింగింగ్ అనమాట. సింగింగ్, డాన్సింగ్ ఇంకా వాళ్ళ ఇష్టం. నేనైతే మ్యూట్ చేశాను. అవన్నీ పెట్టకూడదు కదా మూవీ సాంగ్స్. సో, అందుకని మ్యూట్ చేశాననమాట. మా పిల్లలైతే ఈసారి డాన్స్ పెర్ఫార్మన్స్ నేనేం నేర్పించలేదు వాళ్ళకి. అంటే ఇదేంటంటే ఏమీ కాంపిటీషన్‌లా కాదు. సరదాగా ఎంజాయ్ చేయడమే కదా! సో, వాళ్ళకొచ్చింది చేస్తున్నారనమాట. సో, ఇలా ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్సెస్ అయిపోయాక ఇంకా ఓవరాల్‌గా మ్యూజిక్ పెడతారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చనమాట. సో, అదిగోండి బుడ్డోడు ఎక్కడ పడితే అక్కడ వెళ్తాం. ఇదిగో అందరి పెర్ఫార్మన్స్ అయితే అయిపోయినాయి. మేమైతే ఈ పెర్ఫార్మన్స్ అయ్యి రంగోలి అయిపోయేటప్పటికి ఇంకా ఆల్మోస్ట్ 10:30 ఆ టైంకి మేము వచ్చేసాం. ఇదిగోండి అందరూ పిల్లలు పెర్ఫార్మ్ చేస్తున్నారు. మా వాళ్ళిద్దరు అక్కడ చేస్తున్నారు. మాస్కులు వేసుకొని ఉన్నారు. ఆ స్టెప్ చూసారు కదా! మీకు సాంగ్ అర్థమైపోయి ఉంటుంది ఆ స్టెప్ చూసాక. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంకా ఈ పెర్ఫార్మన్సెస్ ఇవి మ్యూజికల్స్ అంతా అయిపోయాక గేమ్ తంబోలా అయితే ఆడామన్నమాట. తంబోలా ముందుగానే టికెట్స్ అయితే వాళ్ళు సెల్ చేశారు. తంబోలా టికెట్స్ తీసుకున్నాము. తంబోలా టికెట్స్ అయిపోయాక ఈ పెర్ఫార్మన్స్ అయిపోయాక తంబోలా అయితే ఆడాము. తం తంబోలా అంతా అయ్యేటప్పటికి 11:40 అయినట్టుంది. తర్వాత కాసేపు అయ్యాక కేక్ కటింగ్ అయితే జరిగిందనమాట. సో, ఫుల్ అందరూ ఎంజాయ్‌మెంట్ మూడ్‌లో ఉన్నారు. ఇది కేక్ కటింగ్ జస్ట్ ఒక 5-10 మినిట్స్ ముందనుకుంటా అంతే. మేము అందుకే గ్యాదర్ అయ్యి ఉన్నాము రెడీగా. Next yeah, it is hot and cold or somebody no, this is all. Four next the biggest number and the smallest number of your ticket. Whatever the biggest and the smallest number. Welcome 2024. Welcome to Happy New Year. Happy New Year. Happy New Year. Ready?
అదే 12 అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోతుందండి. పిల్లలందరితో కలిసి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ కేక్ అండ్ చిప్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసా. అందండి ఇది మా సెలబ్రేషన్స్. మీ అందరికీ కూడా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024 అందరికీ బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఇదిగోండి కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. ఎలా నచ్చింది మీకు ఈ వ్లాగ్? కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and like the video. Okay na? Bye bye. Enjoy well.